ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. దేవుడి స్తోత్రం. దేవుడి మాటలు విందాం, కొద్దిగా శ్రద్ధగా విందాం. దేవుడి స్తోత్రం. ఈ దినాల్లో సమాధానం లేకుండా ప్రతి ఒక్క బిడ్డ జీవిస్తారన్నమాట. సమాధానం లేకుండా సమాధానం అని తిరుగుతూ ఉంటారన్నమాట. సమాధానం పొందాము, ఎక్కడికి వెళ్ళినా సమాధానం ఉండదు. సినిమా హాల్లోకి వెళ్తే అది 2 గంటలు సమాధానం ఉంటారేమో అంతే. ఎక్కడికి వెళ్ళినా ఆ కాసేపే కానీ సమాధానం, శాశ్వతమైన సమాధానం ఉండదు. శాశ్వతమైన సమాధానం నీకు కావాలంటే యేసు ప్రభు దగ్గర రావాలి. యేసు ప్రభు ఎవరంటే సమాధానకర్త, సమాధాన అధిపతి, సమాధానం ఇచ్చే దేవుడు యేసు ప్రభు. ఈ లోకంలో సమాధానం అని అంటారు, కానీ సమాధానకర్త అయినా దేవుడి దగ్గర రారు. ఎందుకనంటే దేవుడి దగ్గర వస్తే నీతిగా ఉండాలి, న్యాయంగా ఉండాలి, యథార్థంగా ఉండాలి, అబద్ధం చెప్పకూడదు, దొంగతనం చేయకూడదు, కోడికి మాటలు ఆడకూడదు, అలు చేయకూడదు, ఇది చేయకూడదు, మంచిగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ప్రభు దగ్గరికి వెళ్తే అవి మనకు కుదిరితే ఏంటిలే, మనకు కుదరబో అన్నట్టుగా లోకంలో ఉంటారన్నమాట. లోకంలో ఏంటి, సమాధానం లేకుండా బాధలు పడుతూ ఉంటారన్నమాట. సమాధానకర్త దగ్గర రామంటే సమాధానకర్త దగ్గర వస్తే ఏంటంటే, జ్వరం వచ్చిన వాళ్ళు ఇప్పుడు పత్తి చేయాలని చెబుతాడు కదా డాక్టరు, అట్లాగే ఏసై దగ్గరికి వస్తే పత్తి చేయాలన్నట్టుగా ఫీల్ అవుతారు వాళ్ళు. ఇప్పుడు మరి అంతే కదా పరిశుద్ధుడు. ఏసయ్య పరిశుద్ధుడు, పరిశుద్ధమైన దేవుడు. ఆ దేవుడి దగ్గర వచ్చాక నువ్వు కూడా పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి అట, యథార్థంగా ఉండాలి. అట్లా ఉంటేనే నీకు ప్రతిఫలం ఉంటుంది. నేను దేవుణ్ణి నమ్ముకున్నానులే, నేను అలా ఉన్నా ఇలా ఉన్నా ఎలా ఉన్నా సరిపోద్దులే అని నువ్వు ఉన్నావనుకో, తిరిగావనుకో, నీకు ప్రతిఫలం ఉండదు. నువ్వు నమ్ముకున్న దానికి ఫలం నీకు ఉండదు. నమ్ముకున్నట్టు ఉంటావు అంతే. అంతేగాని వేసే క్రియలు జరుగుతలేదు అక్కడ. నువ్వు క్రియల్లో ఫలం ఉండాలి. నీ ఫలం నువ్వు నేను మాట చెబితే కాదు, నేను భక్తుడిని, పెద్ద భక్తుడిని అని మాట చెబితే సరిపోతాం. అట్లాగే యేసు ప్రభుని పట్టుకుని ఉంటారని యేసు ప్రభు చెప్పాడంట శిష్యులకి. చెప్పినప్పుడు అందరూ వెళ్ళిపోతారు అని చెప్పాడంట. అందరూ వెళ్ళిపోయినా నేను వెళ్ళను ప్రభువా, నేను పెద్ద భక్తుడిని, ఆయన భక్తుడు ఎవరు లేరు, నేను పెద్ద భక్తుడిని, నేను వెళ్ళను, నేను అందరు వెళ్ళిపోయినా నేను వెళ్ళను అని బడాయి మాటలు చెప్పాడంట. ఎవరో పేతురు గారు. భక్తికి ఎలా మాటలు కాదు, బడాయి మాటలు చెప్పేటప్పటికి అప్పుడు యేసు ప్రభు అన్నాడంట, నువ్వు ఈ రాత్రి నన్ను పట్టుకుంటాకు వచ్చినప్పుడు నువ్వు ముమ్మారు అబద్ధం ఆడతావు అని చెప్పాడంట. నేనా ప్రభా, నేను నీ కొరకు మరణించే చనిపోవాలంటే చనిపోతా, కానీ నేను అబద్ధం చెప్పను అన్నాడంట. నువ్వు తెలవదని నేను చెప్పను అన్నాడంట. చెప్పనంటే అది జరిగిద్ది చూడంటే అప్పుడు యేసయ్యని పట్టుకున్నారంట. పట్టుకుంటే అందరూ వెళ్ళిపోయారంట. యేసయ్య చెప్పినట్టే అందరూ వెళ్ళిపోయారు, ఎక్కడోళ్ళు అక్కడు. స్తోత్రం, దేవుడి స్తోత్రం. అందరూ వెళ్ళిపోయారు, కానీ ఈ పేతురు వెళ్ళలేదు, కానీ దగ్గరగా లేడు, దూరంగా వెంబడించాడనమాట.
దూరంగా ఉండి వెంబడిస్తున్నాడు అనమాట. అదేం జరుగుద్దో, ఏసాన్ని పట్టుకున్నారు కదా, ఇదేమవుద్దో, ఎక్కడ దారి తీద్దో చూద్దామని చెప్పేసి సాటి అక్కడుండి వాళ్ళు అద్భుతంగా అక్కడుంటే ఈయన ఇక్కడికి వచ్చి చూస్తున్నాడంట. వాళ్ళు మళ్ళీ అటు వెళ్ళిపోయి మరుగైపోయారనుకో, ఈయన అక్కడికి వెళ్ళి చూస్తాడంట. అలాగే దూరంగా ఉండి వెంబడించాడనమాట పేతురు. బైబిల్లో ఉంది, దూరంగా ఉండి వెంబడించాడంట. దగ్గరగా లేడు, దూరం అయిపోతా వెంబడించాడంట. వెంబడించి ముమ్మారు అబద్ధం ఆడాడు. ఓ పిల్ల వచ్చి, ఏయ్ నువ్వు నజరేయుడైన యేసుతో ఉన్నవాడు కదా అంటే, ఏంటి నజరేయుడైన యేసు అంటే ఏంటి, నాకేం తెలియదు, నేనేదో సంతకు వచ్చి నేనేదో ఇటు చలి కాసుకుందామని వస్తే యేసు తెలుస్తా ఉంటావా ఓకే అని పిల్లల్ని గద్దించాడంట. అబద్ధం గద్దించి అట్లాగే 3 సార్లు అబద్ధం ఆడాడంట. నాకు తెలియదు యేసుప్రభు అంటే, నాకు తెలియదు యేసుప్రభు అంటే ఏంటి, యేసుప్రభు అంటే ఏంటి నాకేం తెలియదు, నేనేదో ఇట్లా చలి కాసుకుందామని వస్తే యేసుప్రభు తెలుసా అంటవా నోర్మై అని అంటున్నాడంట. అట్లా ముమ్మారు అబద్ధం ఆడాడంట. అబద్ధం ఆడితే అప్పుడు యేసుప్రభు పేతురు అంటే చూశాడంట. అప్పుడు మరి ఎందుకు చూశాడంట. అప్పుడు పేతురు గారు అటు చూశాడంట. ఇద్దరు చూసుకున్నారు. అప్పుడు పేతురు గారికి పశ్చాత్తాపం కలిగిందన్నమాట. పశ్చాత్తాపం కలిగి గోడ సాటుకి అటు వెళ్ళిపోయి బోరుమని ఏడ్చాడంట. తెలియదని అబద్ధం ఆడాడు కదా, ఎప్పుడు పశ్చాత్తాపం కలిగి ఏడ్చాడంట. ఏడ్చేటప్పటికి ఏడ్చాడు. దేవుడు తెలుసని చెబుతాకి చేతగాక మరణానికి ప్రాణం మీద భయమేసి అబద్ధం చెప్పాడు. అదే పేతురు దేవుడి కొరకు గొప్ప కార్యాలు చేశాడనమాట. గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు చేశాడనమాట. పేతురు గారు నీడ పడితేనే జనం బతికారన్నమాట. అట్లాంటి కార్యాలు ఈ పేతురు గారి ద్వారా జరిగినాయి. అవి ఎప్పుడు జరిగినాయి? దేవుడు చెప్పాడనమాట, మీరు వెళ్ళి మేడ గదిలో కనిపెట్టి ఉండండి, పరిశుద్ధాత్మ పొందుకునే వరకు మీరు కనిపెట్టి ఉండండి. మీరు ఆత్మ పొందుకునేటప్పుడు శక్తిని పొందుకుంటారు, మీరు శక్తిని పొందుకుంటారు అని చెప్పాడనమాట. ఆత్మ వచ్చే వరకు మీరు కనిపెట్టి మేడగదిలో ఉండమని చెప్పాడనమాట యేసుప్రభు. అప్పుడు ఈ 12 మంది శిష్యులు అందరూ కలిసి ఏళ్ళ కాడ మరియమ్మ కాడ ఉందంట. మరియమ్మ వీళ్ళందరూ మేడగదిలో కనిపెడుతుంటే కనిపెట్టక ప్రార్థన చేయగా బలమైన గాలి వచ్చిందంట. బలమైన గాలి వచ్చి వాళ్ళ ఒక్కొక్కరి మీద విభజించి వాలినప్పుడు అగ్ని జ్వాలలుగా వాలిందంట. అప్పుడు వాళ్ళందరూ శక్తిని పొందుకున్నారంట. శక్తిని పొందుకుని అన్ని భాషలతో మాట్లాడారంట. అన్ని భాషలతో మాట్లాడితే అక్కడ ఉన్న జనం అనుకుంటారంట, ఏంటి వీళ్ళు ఉన్నట్టుండి అన్ని భాషలు మాట్లాడుతున్నారు, అందరు భాషలు మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏమన్నా కొత్త మద్యం తాగారా ఏంటి అని అనుకుంటున్నారంట. వాళ్ళు కొత్త మద్యం తాగిన వాళ్ళు అట్లా మాడతారా, వాళ్ళు ఏదో అనుకుంటాం. ఆ దేవుడు బలమైన ఆత్మ రామట్టి వాళ్ళు శక్తిని పొందుకుని భాషలు అన్ని రకాల భాషలతో మాట్లాడి శక్తిని పొందుకున్నారన్నమాట. ఆ శక్తిని పొందుకున్నాక పేతురు గారు ఒక్క ప్రసంగంలో
3,000 మంది రక్షణ పొందారంట పేతురు గారు ప్రసంగం చేతే. చూడు మరి యేసు ప్రభు కొరకు నిలవలేని పేతురు గారు, అబద్ధం ఆడిన పేతురు గారు, మరి చూడు ఆ పేతురు గారు ప్రసంగం చేస్తే 3,000 మంది రక్షణ పొందారంట. దేవుడి స్తోత్రం. ఈ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చేదానికి? పైనుంచి వచ్చిందన్నమాట. పైనుంచి దేవుడి వద్ద నుంచి వచ్చిందన్నమాట. శక్తిని పొందుకున్నాక అప్పుడు దేవుడి సువార్తను బలంగా ప్రకటించాడంట. ఓసారి పేతురు యోహానుని మీరు ప్రకటించలేదు, మీరు దేవుని గురించి ప్రకటించలేదు అని చెబితే వీళ్ళు అన్నారట, మేము ప్రకటించకుండా ఉండలేం, మేము విన్న వాటిని కన్న వాటిని మేము చూసిన వాటిని మేము ప్రకటించకుండా మేము ఉండలేం అన్నారంట. అట్లాగే దేవుడు ఆత్మ వచ్చిందనుకో నీవు నిదానంగా ఉండలేవు. దేవుడు పని చేయాలని నీకు ఆసక్తి కలిగిద్ది అన్నమాట. నువ్వు నిమ్మలంగా ఉండలేవు. దేవుడు పని చేయాలి అని ఆసక్తి. దేవుడు ఆత్మ నిన్ను భక్షిస్తుందన్నమాట. అందులో లోన్న ఆత్మ మనల్ని ప్రేరేపిస్తుందన్నమాట. దేవుడి కొరకు ఏదో ఒకటి చెయ్యి అని. అట్లాగే దేవుడి కొరకు అంత గొప్పగా సేవ చేశాడంట పేతురు గారు. దేవుడి కొరకు దేవుడు తెలియదని అబద్ధం ఆడినోడు, ఏసే తెలియదని అబద్ధం ఆడినోడు గొప్ప గొప్ప కార్యాలు చేశాడనమాట. పేతురు నీళ్ళ మీద నడిచాడు, నీటి మీద కాడ నడిచాడు. యేసు ప్రభు ఒకసారి సముద్రం మీద వీళ్ళు శిష్యులు వెళ్తున్నప్పుడు యేసు ప్రభు లేడు ఆలుతూ. వీళ్ళు సగం దూరం వెళ్ళాక గాలివాన చెలరేగితే వీళ్ళు నాన్న బాధపడుతున్నారని యేసు ప్రభు గ్రహించి అర్ధరాత్రి సమయంలో సముద్రం మీద నడిచొస్తున్నాడంట. నడిచొస్తుంటే వీళ్ళు ఏమనుకున్నారో, అమ్మో భూతం ఇక్కడ అనేక మంది చనిపోయారు, వాళ్ళు ఎవరొకరు దెయ్యమై వస్తున్నారు అనుకున్నారంట. అనుకుంటే నేను దెయ్యం కాదు, నేను భయపడమాకుండా అన్నాడంట పేతురు గారు. ప్రభువా నీవే అయితే నేను కాడ నీటి మీద నడుస్తాను సెలవమన్నాడంట. సెలవమంటే నడిచిరమ్మన్నాడంట. నడిచిరమ్మంటే నడిచి వెళ్ళాడంట. ఏసయ్య చూస్తా పడవ దిగి వెళ్ళాడంట. దిగి వెళ్ళేటప్పటికి పెద్ద గాలి వచ్చిందంట. గాలి యేసు ప్రభు అంక సూతం అనేసి ఆ గాలంక సూతం మొదలెట్టాడంట. గాలంక ఎప్పుడైతే సూతం మొదలెట్టాడో దిగిపోతున్నాడంట. అప్పుడు అన్నాడంట, ప్రభువా నేను దిగిపోతున్నాను, నేను మునిగిపోతున్నాను, నన్ను రక్షించు ప్రభువా, రక్షించడానికి కేకలేసాడంట. అప్పుడు యేసు ప్రభు చెయ్యిచ్చి నువ్వు అల్ప విశ్వాసగా ఉండక విశ్వాసగా ఉండు, ఎందుకు భయపడ్డావు, నువ్వు దేనికి భయపడ్డావు అని అప్పుడు చెప్పాడంట. ఇవన్నీ జరిగినప్పుడు ఏంటి, పేతురు గారిలో ఆత్మ లేదు, పిరికివాడు అని ఉందా బైబిల్లో. పేతురు దుడుకు పేతురు అని ఉంది, దుడుకు పేతురు అని ఉంది. ఈ పేతురికి ఎంత ధైర్యం, ఇంత ధైర్యం, ఇంత సేవ చేతాకి ఇవన్నీ ఎట్లా వచ్చినాయి అనుకున్నా? దేవుడు ఆత్మ కలిగి, ఆత్మ వచ్చిన తర్వాత ధైర్యం వచ్చింది పేతురు గారికి. ధైర్యం వచ్చి దేవుడి సేవ బలంగా చేశాడు. పేతురు గారు చేసినట్టు ఎవరు చేయలేం. పేతురు గారు బలంగా చేశాడు అన్నమాట. దేవుడు పేతురు గారికి పరలోక తాళం చేయులు గాడిచ్చాడనమాట. అంత గొప్పగా దేవుడు సేవ చేశాడు. దేవుడితో అనుబంధం కలిగి ఉన్నాడనమాట. అట్లా అనుబంధం కలిగి మనం దేవుడిలో ఉండాలి. అలాంటి జీవితం మనకి దేవుడు అనుగ్రహించును గాక.
ఈ వాక్యం దేవుని దీవించడు గాక. ఆమెన్.